క్రీస్తు పరిశుద్ధ నామమున చేరి వచ్చిన మీ అందరికీ నా శుభాభివందనములు. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. దేవుని పరిశుద్ధ నామమున ఈ యొక్క ఉపవాస ప్రార్థనలు మరి ఆత్మదేవుని ప్రేరేపణతో మీరందరూ ఈ రీతిగా ఉపవాస ప్రార్థనలో చేరినందుకై, ఆత్మదేవుడే నడిపిస్తున్నందుకై నిజంగా ఇదెంతో మనకి ఆశీర్వాదకరం. ఒకదాని వెంట ఒకటి కదా, ఉపవాసంతో ప్రార్థించినప్పుడు సంతోషంతో అంతే. మరి నెక్స్ట్ మనకి సంతోషం, ఆనందం ఇవ్వడానికి, ప్రార్థనలకు జవాబులు ఇవ్వడానికి, ఆశ్చర్య కార్యాలు జరిగించడానికి, ఆయన యొక్క ప్రణాళిక యావత్తు ప్రతి బిడ్డ ద్వారా జరిగించుటకు మరి అది ఆయన యొక్క ఆశయము, చిత్తమై ఉన్నందుకై దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయంలో వాక్యమును చదువుకుందామండి. మనకిచ్చిన అంశమే మరి యెహోవా యొక్క గొప్ప నామములను గూర్చి, వాటి యొక్క అర్థాన్ని, మనకి ఏ రీతిగా మనము మేలు పొందుతామో, మరి ఒక్కొక్కరి కాదు అన్ని నామాలను కూడా మరి మీరు దాని ద్వారా అర్థాన్ని తెలుసుకొని మనం ఇంకా కూడా విశ్వాసంలో బలపరచబడటానికి కదా. మరి ఆదికాండం 22వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నాను. అబ్రహాము ఆ చోటికి యెహోవా ఈరే అను పేరు పెట్టెను. అందుచేత యెహోవా పర్వతం మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడను. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి హృదయములలో ఫలింపజేయునుగాక. దేవుడు ఎంత గొప్ప దేవుడు! నిజంగా మరి ఆయనను తనకు తానుగా ఆయన బయలుపరుచుకునే దేవుడు. ఎందుకంటే ఆయన ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన గొప్పతనాన్ని తెలుసుకోవడానికి ఆయనకి మరి మనం అంకితం అయిపోయేలాగున ఆ యొక్క పేర్లన్నీ కూడాను అర్థంతో కూడిన పేర్లు. యెహోవా ఈరే. ఏ సందర్భంలో మరి మాట అబ్రహాం గారు అన్నాడు? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11 17 నుంచి 19 వరకు 2 వచనాలు చదువుతున్నాను. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో, ఇస్సాకు వలననైనది నీ సంతానమనబడును అని ఎవనితో చెప్పబడెనో, ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచినవాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రూపముగా అతనిని మృతులలో నుండి మరలా పొందెను. అర్పించినట్లే, ఒక చూపు చూస్తేనే ఎలాగైతే మరి ఆ వ్యక్తితో మరి పాపము చేసినట్లే అన్నాడో యేసయ్య, అలాగా ఇక్కడ ఆయన కత్తి పెట్టి నరకకపోయినా కత్తి ఎత్తాడు, నరికినట్లే అన్నమాట. ఎంత మంచి మాట! సో మనము దేవుని దగ్గర ఎలాగా మరి అబ్రహాము అంత గొప్ప విశ్వాసులకు తండ్రిగా, యేసయ్య ఈ లోకానికి రావడానికి మూల పురుషుడుగా, ఆయన నుండి ప్రపంచమంతా కూడా ఎలా ఆశీర్వదించబడిందో మరి చూస్తే, ఆ ఒక్క వ్యక్తి ఆయన మానవుడే, ఆయన అన్యుడే,
అయినప్పటికీ ఆయన ఎవరు, దేవుడెవరో తెలియదు, ఆయనకి వాక్యం ఏంటో తెలియదు, ఆయనకి ఎవరు బోధించిన వాళ్ళు లేరు. అలాంటి పరిస్థితుల్లో ఎలాగా ఆయన దేవుణ్ణి నమ్మాడు, ఎలాగా వెంబడించాడో, చెప్పిన మాట చెప్పిన రీతిగా ఇమ్మీడియట్ గా మరి తన జీవితంలో మరి జరిగించుకుంటూ వచ్చాడండి. అదే మరి ఆ వ్యక్తిని గురించి మనము కొంచెం ధ్యానించితే మరి ఆ యెహోవా ఈరే అనే మాటకు ఫుల్ అర్థం మనకి గోచరం అవుతుంది. నిజంగా మరి ఆదికాండం 22వ అధ్యాయంలో 1 నుండి 19 వరకు కూడా వ్రాయబడిన వాక్య సారాంశం ఏంటి క్లుప్తంగా అంటే, దేవుడు అబ్రహాము యొక్క విధేయతను ప్లస్ విశ్వాసానికి ఏం చేశాడు, పరీక్ష నిర్వహించాడు. రెండిటిని, విధేయత ప్లస్ విశ్వాసం. ఆ పరీక్షల్లో అబ్రహాము ఏమయ్యాడండి, పాస్ అయ్యాడు. కేవలం పాసేనా, డిస్టింక్షన్ కొట్టాడు. నిజంగా ఫస్ట్ ఇన్ ఫస్టే. అందుకే దేవుడికి అంతగా మరి ఆయన నచ్చాడు. గొప్ప 3 ఆశీర్వాదాలను కూడా ఆయన దేవుడు అనుగ్రహించాడు. అప్పుడు అబ్రహాము ఆ పరీక్షించబడ్డ స్థలానికి ఒక పేరు పెట్టాడు. ఏమని? యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును అని మనకి అక్కడ ఫుట్ నోట్ లో వ్రాయబడింది తెలుగు బైబిల్లో. ప్రొవైడ్, యెహోవా దయచేయువాడు అని అర్థం వస్తుంది కూడా. అన్నిటినీ మనం ఒక పని చేసినా, ఒక విషయమై ఒక నిర్ణయం మనం తీసుకున్నా, దాని యొక్క పరిణామాన్ని అంటే దాని యొక్క ప్రతిఫలాన్ని పొందుకుంటామని మనకి తెలుసు. ఆ ప్రతిఫలాన్ని గాని పరిణామాన్ని గాని మనం వెంటనే చూస్తాం, కొన్నిసార్లు వెంటనే పొందుకుంటాం. కొన్నింటిని పొందేందుకు చాలా కాలం పట్టొచ్చు కూడా ప్రతిఫలం కదా. వెంటనే ప్రతిఫలం దొరకకపోవచ్చు, లేదా మనం అసలు ఈ లోకాన్నే విడిచి వెళ్ళిపోయాక కూడా వాటి ప్రతిఫలం అనేది ఉండొచ్చు కూడా. అబ్రహాం జీవితంలో అదే చూస్తామండి. అబ్రహాం అయితే దేవునికి చూపిన విధేయత, ఆయన తీసుకున్న నిర్ణయం ఈ ప్రపంచ చరిత్రలోనే గొప్ప స్థానాన్ని చోటు చేసుకుంది, సందేహం లేదు. అబ్రహాము దేవుడు తనతో చేసిన వాగ్దానాలన్నింటి యొక్క నెరవేర్పును తను జీవించిన దినాల్లో కొన్నిటిని చూశాడు. నెరవేర్పు, వాగ్దాన నెరవేర్పు. కొడుకు పుడతాడు అని ఇచ్చాడు, నిన్ను ఆశీర్వదిస్తాను అని అన్నాడు. ఈ కొన్ని వాగ్దానాలు ఆయన చూడగలిగాడు. కానీ అన్ని చూడగలిగాడా? ఆయనకిచ్చిన మరి ఆ దీవెనలు మామూలుగా లేవు. ఆ దీవెనలు మరి అన్ని ఎక్కడ చూశాడండి? ఆయన చూడలేకపోయాడు కొన్ని. కానీ ఏం చేశాడు? ఆ వాగ్దానాన్ని ఇచ్చిన దేవుణ్ణి సంపూర్తిగా నమ్మాడు. అందుకే విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మరి ఆయన వాగ్దానం నెరవేర్పు ఎప్పుడైంది అనంటే, మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదివితే అక్కడ మనం చూస్తాము, అబ్రహాము సంతానముగా ఎవరొచ్చారు ఈ లోకానికి? అబ్రహాము కుమారుడిగా ఆ ఆ డేవిడ్ గారు, దావీదు కుమారుడుగా యేసయ్య ఈ లోకానికి జన్మించాడు మానవుడిగా. సో అప్పుడు ఈ వాగ్దానము, ఆయన ఇచ్చిన వాగ్దానం నెరవేర్పు, నీలో నుంచి రాజులు కూడా వచ్చాడు. మరి ఆ రారాజు రావడం, పుట్టడం అబ్రహాం గారు ప్రత్యక్షంగా చూడలేకపోయాడు. కానీ వాగ్దానాన్ని నమ్మాడు. దేవుని వాగ్దానం నెరవేర్చబడింది. ఈ భూజనులందరూ కూడా అబ్రహాం ద్వారా ఆశీర్వదించబడ్డారు, ఇంకా పడుతున్నారు మనలాగా కదా. ఆశీర్వదించబడ్డారు, ఇంకా కూడా ఆశీర్వదించబడుతున్నారు. నేడు నీవు నేను మనం కొన్ని నిర్ణయాలు చేస్తాం కదా.
మన నిర్ణయాలైతేనేమి, మన దేవునికి ఇచ్చే విధేయత, విశ్వాసం ద్వారా కూడా వెంటనే వాటి ప్రతిఫలం కోరుకుంటాం మనమైతే. ఇప్పుడిప్పుడే అయిపోవాల, ప్రార్థన ఆమెననగానే జవాబు వచ్చేయాల అని మనకుంటదిలే. కానీ ఆ ప్రతిఫలాన్ని మనకు కనబడొచ్చు, లేదా కనబడకపోవచ్చు, చూడలేకపోవచ్చు. ఎప్పుడైనా గానీ అది నెరవేరి తీరుతుంది అని మాత్రం మనం ఏమాలి, నమ్మి తీరాలి. ఎందుకంటే మన ముందున్న విశ్వాసులు, తండ్రి అంటే మనం విశ్వాసులం కదా. మరి మన తండ్రి ఆయన ఎలాగ నమ్మాడో, మరి ఆ అడుగు జాడల్లో కనుక నువ్వు నేను నడిస్తే ఖచ్చితంగా మనకిచ్చిన వాగ్దానాలు నెరవేర్చే నమ్మదగిన దేవుడు మన దేవుడు అని నమ్మకం కుదురుతుంది. అలా నమ్మడము, ఆయనకి విధేయులం అవడము, ఆయన నడిపింపుకి కట్టుబడము, అంతే కదా. ఆయన ఆదేశాలు ఎలాగున్నాయి అబ్రహాం పట్ల? ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి, ఏం చేయమంటే అది అసలు వెంటనే వెంటనే చేసినట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా అలాగా చేస్తేనే అప్పుడే మనకి అబ్రహాం లాగా. అబ్రహాము విధేయత అంటే మామూలు కాదు, క్రియలతో కూడిన విధేయత. అబ్రహాం యొక్క విశ్వాసము క్రియలతో కూడిన విశ్వాసం. ఏదో నేను నమ్ముతున్నానంటే నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను అంటే విశ్వసిస్తున్నాను అని మాట అనేసి హృదయంలో నమ్మి పోనీ అంతవరకు ఆగాడా? కాదు, క్రియ కనబడుతుంది. విధేయత కూడా అంతే. ఇప్పుడు విధేయత అంటే నేను ఈ పని చెప్తున్నానమ్మా చెయ్యమ్మా అంటే అలాగేనండి చేస్తాను అనేది విధేయతే. కానీ చేసిన దాకా అది విధేయత అనిపించబడదు. ఆ కార్యం ఏదో చెప్పిన పని చేస్తేనే విధేయత. అది కూడా ఎప్పుడు చేస్తే? చెప్పిన వెంటనే చేస్తే. ఆలస్యంతో కూడిన విధేయత అంట అవిధేయతతో సమానం. కనుక అట్టి విధేయత, ఆ విశ్వాసం మరి దేవుడు నీకు నాకు మన జీవితాల్లో కూడా ఏం చేస్తాడండి? దేవుడు పరీక్షలు పెడతాడు. ఖచ్చితంగా ఆ పరీక్షలో పరీక్షించి మనకు కూడా మరి ఆయన ఆశీర్వాదాలు, దాచి ఉంచిన ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఆయన ఇచ్చే దేవుడు. మరి ఆయన ఎలా ఇస్సాకును దేవునికి బలిగా సమర్పించుటకు సిద్ధపడ్డాడో, తిరిగి దేవుని అద్భుతాన్ని చూశాడో, అక్కడ ఆశీర్వాదాలైనా పొందుకున్నాడు. అలాగే మనం కూడాను ఆ మాదిరిని అనుసరించినప్పుడే మనం కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలను మనకి ఎప్పుడు చూస్తే మనకు ఆశీర్వాదం కావాలని ప్రార్థన చేస్తూనే ఉంటాం. మన ప్రార్థనలో మోస్ట్లీ ఎక్కువ మనకి ఇది కావాలి ప్రభా, అది కావాలి ప్రభా, ఇది చేయి ప్రభా, అది చేయి ప్రభా, జవాబు ఎన్నెన్నో మనము పిటిషన్స్ ఉన్నాయి. వాటన్నిటికీ ఆయన ఇస్తాడు జవాబు. కానీ ఇచ్చే ముందు ఏం చేస్తాడు? పరీక్ష ఉంటుంది. ఒక క్లాస్ నుంచి ఒక క్లాస్కి వెళ్ళాలంటే పిల్లలు ఖచ్చితంగా పరీక్షలు పాస్ అయితేనే కదండి మరొక క్లాస్కి వెళ్ళాలి. లేకపోతే ఆ క్లాసులో కూర్చోవాల్సిందే కదా. అందుకే ఇప్పుడు మన అంశం కొద్దిగా ధ్యానిద్దాం. యెహోవా ఈరే. యెహోవా చూచుకొనును. ఏం చూసుకొనును? అన్నింటినీ చూసుకొనును, అన్నింటినీ దయచేయును, అన్నింటినీ అనుగ్రహించును, అన్నింటినీ ఇచ్చును, అన్నింటినీ సమకూర్చును అనే వివిధ అర్థాలు వచ్చే మాట యెహోవా ఈరే. సో నంబర్ 1, మంచి పాట పాడారు ఇందాక. సేమ్ పాటనే నేను ఇక్కడ ప్రసంగం చేస్తున్నాను. అంతే కదండి. మనకింకా ప్రతి అవసరతను, అక్కరలను, అవి శరీరానుసారమైనవి అయినప్పటికీ, ఆత్మీయానుసారమైనప్పటికీ కూడా అన్నీ కూడా ఎరిగిన దేవుడు మన దేవుడు వాటన్నిటినీ తీర్చువాడు, ఇచ్చువాడు, సమకూర్చువాడుగా ఉన్నాడు. అందుకే చింతించకుడి అన్నాడు యేసయ్య ఒక్క మాట. దేని గురించి కూడా చింతించకడి, మీ చింత యావత్తు నా మీద వేసేయండి అయ్యా, అడిగేంది నేను ఇచ్చేస్తాను. మనమేమో చింతిస్తాం, అక్కరగా ఉన్న వాటిని గురించి ఆలోచిస్తాం, భవిష్యత్తుని గురించి భయపడతాం.
కదా. రేపేం జరుగుతుందో, ఇదేమవుతుందో, అదేమవుతుందో, అవన్నీ కూడా ఆల్రెడీ మనకి అందుబాటులోకి తీసుకొచ్చేది ఒక్కటే, యెహోవా ఈరే. మనం ఎవరండి? మంచోళ్ళమా? కాదు కదా. ఆ మాట యేసయ్య చెప్తాడు చూడండి. ఎక్కడ? మత్తయి సువార్త 7వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, మీలో ఏ మనుష్యుడైనను తన కుమారుడు తన్ను రొట్టెను అడిగిన ఎడల వానికి రాతినిచ్చునా, చేపను అడిగిన ఎడల పామునిచ్చునా? మీరు చెడ్డవారయుండియు. అని చక్కని డెసిగ్నేషన్. మనమందరం ఏమండి? మంచోళ్ళమా? చెడ్డవాళ్ళంట. యేసయ్య చెప్తున్నాడు మరి ఈ మాటలు. మీరు చెడ్డవారయుండియు మీ పిల్లలకు మంచి ఈవులనియ్య నెరిగి ఉండగా. అవును కదా. తప్పకుండా పిల్లలు అడిగింది మంచి మంచి తీసుకొచ్చి పేరెంట్స్ ఇస్తారు. ఎంత ఖరీదైనా, ఎంత వాళ్ళకి అవసరమో అదన్నీ కూడాను మరి మంచి ఈవులని ఇయ్యటానికి ఎరిగి ఉన్నారు కదా. పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులను ఇచ్చును. ఆయన ఇచ్చే దేవుడయ్యా. మన దేవుడు ఎవరండి? ఇచ్చే దేవుడు, తీసుకున్న దేవుడు. అవునా? మనం సంగతి అప్పుడు ఆలోచిస్తాం. ముందు ఆయన ఇచ్చే దేవుడుగా మనం చూద్దాం. ప్రతిదీ కూడాను ఆయన మనకి సమకూర్చే దేవుడు. ఆయన మన భవిష్యత్తును చూస్తున్నవాడు. భవిష్యత్తులో కూడా మన అవసరమైన వాటిని సిద్ధపరిచే దేవుడు. ఇలాంటి దేవుడు ఉంటాడా? మనం ఏమీ చేయనక్కర్లేదు, ఆయన నమ్మితే చాలు. ఇచ్చువాడై ఉన్నాడు. మంచి ఈవులనే ఇచ్చేవాడు దేవుడు. మంచివాడు అండి. భూమి మీద ఎవరు లేరు మంచివాడు. ఆయన ఒక్కడే మంచివాడు అని యేసయ్య చూపించాడు కదా. అవును. మనం అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే కూడా అత్యధికముగా చేయ శక్తి సామర్థ్యం గల దేవుడు మన దేవుడు. ఎఫెసీ 3:20లో ఈ మాట. మనం ఏదో కొంచెం అడుగుతాం, మనం అసలు ఊహించము కూడా, కానీ అంతగా అత్యధికంగా చేసే దేవుడు మన దేవుడు. మనకు తెలియదు కూడా అడగటం సరిగా కాదా. అవును. కానీ ఆయన అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే కూడా అత్యధికంగా ఇయ్యగల సామర్థ్యం ఒక్క దేవుడే, యెహోవా ఈరే. అవును. ఆయన మనకి అనుదినం కూడా ఆహారాన్ని ఇస్తున్నాడా లేదా? ఇస్తున్నాడు. కావలసినవన్నీ అసలు మీరు అడగనే వద్దన్నాడు కొన్ని. ఇవన్నీ కూడా అన్యులు అడుగుతారయ్యా, వాటి గురించి వాళ్ళు ఆలోచన చేస్తారు. మీకు వస్త్రాలు కావాలని నాకు తెలీదా? మీకు అది కావాలని తెలీదా? జాబ్ కావాలని తెలీదా? చదువు కావాలని తెలియదు. ఇవన్నీ కూడాను అవసరం. ఫిజికల్ తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మన ప్రతి అవసరతను తీర్చువాడై ఉన్నాడు. మన ప్రతి అవసరత, ప్రతి అంటున్నాడు చూడండి ఇక్కడ ఆ మాట. అంటే ఏది కూడా మన చిన్న పెద్ద అట్లాంటిది ఏమి లేదు ఆయన దగ్గర. ప్రతి అవసరతను కూడా ఆయన తీర్చే దేవుడు. ఫిలిప్పీ 4:19 ఈ వచనం ఇక్కడ మనం చూస్తాం. తన ఐశ్వర్యం చొప్పున, ఆయన మామూలు ఐశ్వర్యవంతుడా? మన కొరకు ఆయన భూమి మీదకి వచ్చి దరిద్రుడుగా జన్మించాడు. ఐశ్వర్యాన్ని మనకిచ్చి ఆయన దరిద్రుడుగా ఈ లోకంలో జన్మించిన దేవుడండి. కాబట్టి మన అవసరతలు, అక్కరలు శారీరక రీతిగా, మానసిక రీతిగా, ఆత్మీయ రీతిగా సమస్తమును ఆయన మనకి ఇచ్చే దేవుడుగా మనం చూస్తున్నాం. ఏలియా ప్రవక్త చూడండి, జ్ఞాపకం చేసుకోండి ఒకసారి. ఏలియా గారు దేవుని మాట చొప్పున మరి అహాబు గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఇక్కడ వర్షం గాని మంచు గాని ఈ కాలంలో కురవదు అని చెప్పేసి ఒక మాట ఆయన నామమున పలికాడు. అంతే. ఇక ఆయనకు దేవుడే చెప్పాడు, పోయి దాక్కోవయ్యా మళ్ళీ అని ఒక దగ్గర. ఎక్కడ?
ఆ కెరీతు వాగు దగ్గరికి వెళ్ళు, అక్కడ నువ్వు దాగి ఉండు, అక్కడ నీళ్లు తాగు, అక్కడ నేను కాకోలంతో నీకు ఆహారాన్ని పంపిస్తాను అన్నాడు. ఆయన వదిలిపెట్టాడు. మళ్ళీ ఒక పని చెప్తాడు, అది మనం చేసేదానికి సిద్ధపడితే ఖచ్చితంగా నిన్ను పోషించే దేవుడు. ఎలా పోషిస్తాడు? ఆయనకి ఏంటి తక్కువ? ఎక్కడి నుంచి ఎలా పోషిస్తాడో మరి. ఇప్పుడు ఆ ఏలియా ప్రవక్తని ఎంతకాలం పోషించాడు? ఏరు ఎండిపోయేదాకా పోషించాడంటే. మాట్లాడి, ఏరు ఎండడం అంటే మరి అది అక్కడ కరువు వచ్చేసింది, వర్షం లేదు, ఏమీ లేదు. మరి ఆ ఉన్న కాస్త ఏరు కూడా అది డైలీ మరి అది ఎండిపోవడానికి, ఎండకి ప్లస్ మరి ఆ ఎండిపోయిన తర్వాత దేవుడికి వెళ్ళి చూశాడు మళ్ళీన. ఏంటి సంగతి ప్రభా, మరి ఇప్పుడు ఏరిన నీళ్ళు లేవు తాగడానికి. వెంటనే మరొకటి చూపిస్తాడు ఆయన. సారేపత్తుకు వెళ్ళు, అక్కడ ఒక విధవరాల్ని నీకు పోషించడానికి నేను ఆల్రెడీ భవిష్యత్తులో కూడాను మరి ఏంటో ఆయన మరి ఆయన అరేంజ్మెంట్స్ చూస్తే చాలా చాలా అంత ఆశ్చర్యం ఉంటది. మరి ఒక్క వ్యక్తిని, ఇప్పుడు నిన్ను నన్ను మనం ఏదో ఒక గ్రూప్ గా ఆయన చూసి పోషించడం కాదండి. ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తో, నీవు నేను నిన్ను అని మాట్లాడుతున్నాడు యేసయ్య దేవుడు. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఆయనకి కనుదృష్టిలో ఉన్నాం మనం, ఆయన జ్ఞాపకాల్లో ఉన్నాం మనం, ఆయన ప్రణాళికలో ఉన్నాం మనం, ఆయన దీవెనలకు పాత్రులమై ఉన్నాం మనం. సంపాదించుకోవడమే అది మనం చేయాల్సింది, అంతే. మరి అట్లాగా ఏలియాని మరి ఆ విధవరాలు ఎక్కడుందో, ఆ ఊరు ఎక్కడుందో అడ్రస్ చెప్పి పంపిస్తే ఆయన వచ్చాడు ఊరు బయటికి. అక్కడ మరి ఆయన చెప్పిన పని ఆవిడ చేయటానికి ఆ విధవరాలు కట్టెలేరుకోవడం, మనకు అవన్నీ తెలుసు. సో విధవరాలు ద్వారా పోషించిన దేవుడు పోషించే దేవుడు. మనకి ఎట్లా పోషిస్తాం? మనకేమీ లేదే, మనకెవ్వరు లేరే, మనమేమి, ఎన్నెన్నో ప్రశ్నలు మనకు వస్తాయి. భవిష్యత్తు గురించిన భయాలు మనకు ఏర్పడతాయి. ఇవన్నీ కూడా సాతానుడు కలిగించే అనుమానాలు. కానీ ఆ టైంకి దేవుడు మనల్ని పోషించే దేవుడు, అవసరాలు తీర్చే దేవుడు, అక్కర్లను ఎరిగిన దేవుడుగా మనం ఆయనని చూస్తున్నాం. ఇవన్నీ శారీర రీతిగా మనం ఎలా పోషించబడుతున్నాం అనేది. ఆత్మీయ రీతిగా చూద్దాం ఇప్పుడు. ఆత్మీయ అవసరతలు ఉన్నాయి కదా. నంబర్ 1, ఆత్మల రక్షణే. మనకి రక్షణనివ్వడానికి, మనకు పాప క్షమాపణనివ్వడానికి తన సొంత కుమారుణ్ణి ఇచ్చాడు. ఇక్కడ అబ్రహాముని కుమారుణ్ణి అడిగాడు, ఆయన ఇవ్వడానికి ఎంతగానో సిద్ధపడ్డాడు. మరి అన్ని అయిపోయినాయి అరేంజ్మెంట్స్, కానీ ఆపాడు దేవుడు. ఆ కుమారునికి బదులు ఆయన చూపించిన పొట్టేల్ని చూపించి ఇప్పించాడు. కానీ తన కుమారుణ్ణి ఈ లోకమంతటి యొక్క పాపములో పడి ఉన్న, నశించిపోతున్న మనల్ని రక్షించడానికి తన కుమారుణ్ణి ఇవ్వడానికి వెనుక తీయక అందరి కొరకు ఆయనను ఏం చేశాడండి? అప్పగించాడు. దేనికి అప్పగించాడు? ప్రాణాన్ని ఇవ్వడానికి అప్పగించాడు. ఆ మాట ఎక్కడుంది? రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాను, చూడండి. రోమా పత్రిక 8:32. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ప్రశ్న. ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు అని. ఆయన సొంత కుమారుణ్ణే మన కొరకు అప్పగించినప్పుడు ఇంకా ఎందుకు మరి సమస్తాన్ని ఇవ్వడు? ఆయనతో పాటు మొత్తం వస్తాయి. ఆశీర్వాదాలన్నీ ఆయనతోనే, యేసయ్యతోనే. ఆయన కుమారుణ్ణే ఇచ్చాడు, ఆయన ప్రాణాన్నే పెట్టాడు. మరి ఆయనతోనే మనకి సమాధానం, సంతోషం. మరి ఆ సమస్తం అంటే ఏమేమి వస్తాయి అందులో? మనకే గుర్తుండవు కొన్ని కదా. ఏదో గుర్తున్న వరకు చెప్పమని చెప్పుకుందాం. మనకేమేమి మనకు దొరుకుతున్నాయో మనకి కొన్ని మనం చెప్పడానికి కూడా ఆయన పరిశుద్ధాత్మను, ఆయన మారు మనస్సును, ఆయన జీవాహారమును, ఆయన వాక్యము,
జీవజలమును. ఇవన్నీ కూడాను డైలీ మనకు ఆత్మకు అవసరం. బ్రతికున్నన్నాళ్ళు శరీరానికి ఏ రీతిగా పోషణ అవసరమో పోషించే దేవుడు అనుకున్నాము, అక్కర్ల అవసరాలు తీర్చే దేవుడు. వాట్ అబౌట్ ఆత్మ? ఆత్మకు కూడా అవసరమే. ప్రతిరోజు ఆకలి ఉంది, దప్పికుంది, ఉం? జీవజలం కావాలి, జీవాహారం కావాలి. అదే వాక్యంని మనకిచ్చాడు. మనకి వెలుగు చీకటి వస్తూనే పోతూనే ఉన్నాయి. మనం వెలుగులో ఉన్నామంటాము, మళ్ళీ చీకటి పనులు చేస్తాము, కొన్నిసార్లు చీకటిలోకి నడుస్తాం కదా. కాబట్టి మనకి చీకటి నుండి మనకి వెలుగులోనికి మార్చుతున్న దేవుడు, వెలుగుగా మనల్ని చేస్తున్నాడు అసలు ఆయన. మనమే వెలుగంట. నేను ఈ లోకమునకు వెలుగని ఆయన అన్నాడు, మీరు ఈ లోకమునకు వెలుగని అంటున్నాడు. నేను పరిశుద్ధుడును అన్నాడు, మీరు పరిశుద్ధులుగా ఉండండి అన్నాడు. నేను ఈ లోకమును ప్రేమించాను, నేను నిన్ను ప్రేమించాను, నువ్వు ఏం చేయాలి? నీ తండ్రిని, అంటే తండ్రి అనే దేవుణ్ణి ప్రేమించాలి. పూర్ణ హృదయంతో, పూర్ణాత్మతో, పూర్ణ మనసుతో, బలముతో, శక్తితో ప్రేమించు. నీ పొరుగువానిని ప్రేమించు. సో ప్రతిదీ ఆయన ఏం చేస్తున్నాడో మనం కూడా చెయ్యాలన్నదే ఆయన యొక్క ప్రణాళికలో, ఆయన చిత్తంలో, ఆయన మనల్ని గురించి ఆలోచనలో ఉన్నాడు. మన బంధకాల నుంచి ఆయన విడిపించే దేవుడు, శోధనలలో నుంచి తప్పించే మార్గం చూపించే దేవుడు, సాతానుపై విజయాన్ని ఎలా పొందుకోవాలో ఆయనతోనే మరి విజయాన్ని మన పక్షమున ఆయన యుద్ధము చేస్తున్న దేవుడు, మన పక్షమున ఆయన విజ్ఞాపన చేస్తున్న దేవుడు. నిత్యము ఆయన మన కొరకు విజ్ఞాపనలో ఉన్నాడండి. మనం కొంత టైంలో కొన్ని మన విజ్ఞాపనలు అంటే మన కొరకు అక్కడ ఆయన ప్రతి క్షణం కూడా ప్రార్థనలో, విజ్ఞాపనలో ఉంటున్నాడంటే మాటల ఆయన మన అవసరతలు మనకు తెలియదు అసలు. కొన్ని మనం అడగలేము, మనకు అవి అవసరమని అప్పుడు తెలుస్తుంది, కానీ ఆయనకు ముందే తెలుస్తుంది. ఆయన ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు, స్వస్థత కార్యాలు ఒకటా రెండా? మరి నిత్యము నేను మీకు తోడై ఉన్నానన్నాడు. తోడయే ఉంటున్నాడండి బాబు. ఆయన మనతో నడుస్తున్నాడు, నడిపిస్తున్నాడు. ముందు వెనుక మనకి దావీదు చెప్పిన రీతిగా నీవు నాకు ముందుగా వెనుకగా కూడా ఆవరించి ఉన్నావు. అట్లాగే నీకు నాకు కూడాను ఆయన గ్రహించాడు, మనం గ్రహించట్లేదు. అదొకటే తేడా. దేవుడు ఉన్నాడు, నడిపిస్తున్నాడు, ఆయన ఆలోచింపజేస్తున్నాడు, ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యం చదువు, ప్రార్థన చెయ్యి, నువ్వు సత్యంలో నిలబడు. ఇవన్నీ కూడా ఆయన ఏదో రీతిగా నీకు నాకు బయలుపరుస్తున్నాడు, నడిపిస్తున్నాడు, వాగ్దానాలు ఇస్తున్నాడు, విశ్వాసాన్ని పెంచుతున్నాడు, శాశ్వతమైన ప్రేమను ఆయన మన పట్ల ఉంచాడు, కృపను కూడా విస్తరింపజేస్తున్నాడు. ఆయన పేరుకు తగ్గట్టుగా ఆయన కనికరాలు, ఆయన దయ, జాలి, ఇవన్నీ కూడాను ఆయన మనకిస్తున్నాడు. మనకు అన్ని ఇస్తున్నాడు. కాబట్టి మనము ఆయన మనం ఆయనని మనం ఏం చెయ్యాలో ఇప్పుడు మనం ఆలోచించాలి. ఆయన అధికారం ఇచ్చేశాడు. ఆదాము అవ్వలకు కూడా మొదట్లోనే ఆయన అధికారం ఇచ్చాడు. ఏలండర్రా, విస్తరించండర్రా అని. ఆయన పక్షపాతం లేని దేవుడు. నంబర్ 1% అదే. ఈరోజు నీకు అదే, నాకు అదే. ఆయన ఆత్మీయంగాను శారీరరీతిగా కూడా మనకు ఆశీర్వాదం ఇచ్చే దేవుడే, మేలు చేసే దేవుడే, తోడై ఉండే దేవుడే. నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఒకటా రెండా అండి మనకు ఆయన ఇచ్చింది? లెక్కేసుకుంటే మొత్తం అంతా జీవము, నిత్య జీవము, ఇవన్నీ కూడా ఆయన మనకు అనుగ్రహించిన దేవుడు, అనుగ్రహిస్తున్న దేవుడు. మరి ఆయనను అర్థం చేసుకోవడానికి జీవితం చాలదు. కాబట్టే మరి మనం ఆయన పేరులో ఉన్న గొప్పతనాన్ని, ఆ అర్థాన్ని తీసుకొని మనం ఎంత నిబ్బరంగా జీవించాలి, ఎంత నమ్మకంగా దేవుడికి ఉండాలి, ఎంతగా మనము మరి ఆయనని ఏం చేయాలి? ఇప్పుడు ఇది మన డ్యూటీ. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఆయన మన నుండి ఏమి కోరుకుంటున్నాడు, అది ఇప్పుడు మనం నేర్చుకుందాం కొద్దిగా. ఇప్పుడు మనం చూసింది మన అక్కర్లు, అవసరతలు తీర్చే దేవుడుగా చూసాము, శరీర రీతిగా, ఆత్మీయ రీతిగా. నెక్స్ట్ ఏంటి? ఆయన మన నుండి ఏంటి కోరుకుంటున్నాడు?
మన నుండి ఏంటండి ఆయన కోరేది? ఆయనతో సహవాసం కోరుకుంటున్నాడు. నిత్యం ఆయనతో కలిసి ఉండడం కోరుకుంటున్నాడు. ఆయన స్వరూపంలోనికి మనం మార్చబడాలని కోరుకుంటున్నాడండి. అవును. ఇక్కడ అవన్నీ కావాలంటే ఆయనను ముందు నమ్మాలిగా మనం. ఆయనను నమ్మడానికి ఆయన కోరుకునేది మనలో విశ్వాసాన్ని కోరుకుంటున్నాడు. విధేయతను కోరుకుంటున్నాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం కదా. వాక్యం ఉంది అక్కడ. మనకి విశ్వాసం లేకుండా ఆయనకి ఇష్టంగా ఉండాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడు? ఆయనకి ఇష్టలుగా మనం ఉండాలనే కోరుకుంటున్నాడు. మనం అందరం కూడా ఆయనకి ఇష్టలంగా ఉండాలి. ఆయనకు కుమారులుగా ఉండాలి, కుమార్తెలుగా ఉండాలి. ఆయనతో నిత్యము సహవాసంలో ఉండాలి. ఆయనలో వెలుగులోనే జీవించాలని, ఆయనను మనము ఇతరులకు కనపరచాలని, ఆయనని మనము ఘనపరచాలని ఈ భూమి మీద మనల్ని పెట్టింది. మరి ఆయనని మనం ఏం చేయాలి? ప్రకటించడం ఒకటే కాదు, ఆయన మనలో కనబడాలి, ఎదుటి వ్యక్తికి కనబడాలి. అట్టి రీతిగా మన క్రియలు, మన మాటలు, మన మరి ప్రవర్తన, ఇవన్నీ కూడా మన భయభక్తులు, ఇవన్నీ ఎదుటి వ్యక్తికి చెప్పేది కాదు కానీ జీవితమే చూపించేదిగా ఉండాలనేది ఆయన కోరుకుంటున్నాడు. మనం మరి ఆ రీతిగా ఎలాగుంటున్నామో మనకి ప్రశ్న మనమే వేసుకోవాలి. నిజంగా మరి విధేయత పక్షంగా విధేయతను ఇమ్మీడియట్ విధేయత అని చెప్పుకున్నాం కదా, ఆలస్యంగా కాదు. మరి అట్లా అబ్రహాం జీవితంలో ఏది చెప్పినా సరే అప్పుడు వెంటనే చేసేవాడు. ఇప్పుడు ఈ రాత్రి ఆయన చెప్పాడంటే తెల్లవారగానే ఆ కుమారుని తీసుకొని మరి మోరియా పర్వతానికి ఆయన బయలుదేరాడు. ఎక్కడి వరకు బయలుదేరాడు? 3 రోజులు ప్రయాణం అంట. 3వ దినమున అక్కడికి చేరుకున్నాడు. ఆ వాక్యంలో మనం చూసినప్పుడు మారు మాట్లాడలేదు, ఆలస్యం చేయలేదు. పనివారిని, కట్టెలను, దహన బలి కొరకు అన్నిటినీ సిద్ధపరిచాడు. కొడుకుని వెంటబెట్టుకున్నాడు. దేవుడు వెళ్ళమన్న స్థలానికి చేరుకున్నాడు. ఇమీడియట్ ఒబీడియన్స్. ఆ స్థలానికి చేరడానికి 2 రోజులు ప్రయాణం అయింది. 3వ నాడు అక్కడ చేరుకున్నాడు. ఇంకా ఆయన ఎలాగా మరి పని వాళ్ళతో చెప్పాడండి ఆ మాటలు? మీరు ఇక్కడ ఉండండి అయ్యా, మీరు రావక్కర్లేదు, నేను నా కొడుకు వెళ్ళి దేవునికి మొక్కి మళ్ళీ మీ దగ్గరికి వస్తాం. ఆ మాట ఎంత మంచి మాట! పాజిటివ్ మాట. మన నోట ఏముండాలండి? నెగిటివ్ మాటలు ఉంటాయి. ముందే మనకు అనుమానం వస్తుంది. ఏమో బతుకుతాడో లేదో, ఏమో బాగవుతాడో లేదో, ఏమో అనేది వస్తుంది. ఎందుకంటే ఆ పరిస్థితి అట్లుంటది అనమాట. ఆ మనిషి బతికే పరిస్థితిలో ఉండకపోవచ్చు. సో అది చూడగానే మనకి ఎట్లుంటదంటే ఇంకా అయిందో మరి ఇంకా అయిపోయినట్టే అనే నెగిటివ్నెస్సే వస్తుంది తప్ప తప్పకుండా బతుకుతాడండి అని గట్టిగా చెప్తామా? ఆ భయం. అదే ఆయన చెప్పింది ఎలాగుంది పనివారితో? నేను నా కుమారుడు ఇవ్వడానికి, బలి ఇవ్వడానికే తీసుకెళ్తున్నాడు కుమారుణ్ణి. ఆయనకి మట్టికే తెలుసు, కుమారుడికి కూడా తెలియదు. కానీ అవన్నీ కూడా ఆయన మనసులో పెట్టుకున్నాడు. దేవుడికి, ఆయనకి, దేవుణ్ణి కూడా ఏమనలేదు. కానీ మనసులో ఉండొచ్చు ఆయనకి, ఏంటి మరి నాకు ఇన్ని వాగ్దానాలు ఇచ్చాడు ఈ కుమారుని ద్వారా, నువ్వు ఓ సంతానము అభివృద్ధి అన్నాడు, అదన్నాడు. మరి ఆశీర్వాదాలు ఇప్పుడు మనం పలుకుతాం, కొంచెంసేపు అయితే చెప్తాము. అయితే ఇక్కడ మరి పాజిటివ్నెస్ అనేది నీకు నాకు ఉండాలి. ఏ విషయం ఇచ్చినా సరే మనకి ఈ నెగిటివ్ మాటలు మాట్లాడడం బంద్ చేయాలి. ఫెయిల్ అవుతావు చదవకపోతే అనొచ్చు, కానీ ఇంకా వీడు ఫెయిలే, లేకపోతే ఇంక వీడు ఇంతే, వీడు ఇంకా సన్నగానే ఇట్లనే ఉంటాడు, వీడు లావుగాడు. మనం ముందే కొన్ని మాటలు పలుకుతామండి నాలుకతో, నెగిటివ్ మాటలు. సో అదే వద్దు. ఖచ్చితంగా బుర్ర లేనివాడినైనా సరే వీడు చాలా జ్ఞానవంతుడండి అని చెప్పాలంట, పలకాలంట. ఎందుకంటే ఆ నోటికి, నాలుకకి దేవుడు కొంత పవర్ ఇచ్చాడు. అది మనము వ్యర్థం చేసుకొని మనం నెగిటివే పలికితే నెగిటివ్ గానే ఉండిపోతారు పిల్లలు కూడా. సో అలాంటివి మన లోట రావద్దు. ఎప్పుడు చూసినా పాజిటివే పలికే నోరుగా మన నోరు ఉండాలని. ఇంకా నెక్స్ట్ వాళ్ళు నడుస్తా ఉన్నప్పుడు కట్టెలు కుమారుని నెత్తి మీద పెట్టాడు, నిప్పులు అవి పట్టుకున్నాడు. నడుస్తున్నప్పుడు కుమారుడు ప్రశ్నించాడు, దహన బలికి కట్టెలున్నాయి నాన్న, నిప్పులున్నాయి, మరి గొర్రె పిల్ల ఏది?
అబ్రహాం జవాబు, గొర్రె పిల్లను దేవుడే చూసుకొనును. ఆ మాట మనం ఆ అధ్యాయం కొంచెం పూర్తిగా చదివితే మీకు అక్కడ కనిపిస్తుంది. గొర్రె పిల్లను దేవుడే చూసుకుంటాడయ్యా అని అక్కడ కుమారుని దగ్గర ఏం వెల్లడించాడు? విశ్వాసాన్ని వెల్లడి. సో ఈ రెండింటిని మరి మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా మనం పెట్టుకుంటేనే దేవుని యొక్క ఆశీర్వాదాలకి పాత్రులం. బలిపీఠం తయారు చేశాడు వధించుటకు, ఆ బిడ్డని కట్టేశాడు, పడుకోబెట్టాడు. ఆ కత్తి కూడా చేతిలో చేయి చాపి కత్తి పట్టుకొనేను అనగానే వాయిస్ వినపడింది పరలోకం నుండి, ఆ చిన్నవాని మీద చేయి వేయకుము అని దేవుడు అంటున్నాడు. నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకియ్య వెనుక తీయలేదు గనుక గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచుంది. సో మనం ఏమై ఉండాలండి ఇక్కడ? దేవునికి భయపడే వారమై కూడా. దేవుడు అంటే చాలా లైట్ గా తీసుకొని, దేవుడే కదా, నేను దేవుడికి నా పరిస్థితి తెలుసు కదా ఆ అనేసి మనమే ఆ ఆ ఓదార్చుకుంటాం. అట్లా కాదు. దేవుడు అంటే భయం. ఆయన వయసు ఎంత? అబ్రహాం వయసు అప్పటికి పుట్టినప్పుడే 100 ఏళ్ళు, వెనక్కి ఇప్పుడు 14-15 ఏళ్ళు వచ్చుంటాయి. ఇక ఇప్పుడు ఆయన మరి ఎంత వయసులో కొండలు ఎక్కిస్తున్నాడండి దేవుడు. పర్వతం అంట, మోరియా పర్వతం ఎక్కాలి. ఎక్కినాక అక్కడ మనము దహన బలికి ఏర్పాట్లు చెయ్యాలి. అక్కడ కుమారుణ్ణి ఇవ్వాలి. ఇంత మానసికంగా కడుపులో వేదన ఉంటది. లేకుండా మాత్రం లేదు. కానీ ఆయన మాత్రం దేవుడికి అవేమీ చెప్పలేదు. పిల్లోడు ఎదుట దుఃఖం పడలేదు. అన్నిటికీ పాజిటివ్ పలుకుకుంటా వెళ్తున్నాడు. ఆ ధైర్యాన్ని మరి అవన్నీ కూడాను మనకు కట్టినట్టుగా కనబడతాయి కన్నులకు. అప్పుడంట మరి ఆయన దేవుడిచ్చిన సూచన ఏంటక్కడ? అబ్రహాము కన్నులు తెరవబడ్డాయి. పొదలో ఉన్న పొట్టేలు కనబడింది. అప్పటిదాకా కనబడలేదు, చూసారా? అప్పుడే అక్కడికి ఎట్లా ప్రత్యక్షమవుతుందా? కాదు, ఉన్నది కానీ కన్నులు తెరవబడలే. ఇప్పుడు ఆయన కన్నులు తెరిచాడు దేవుడు. ఆ ఎదురుగుండా కన్నులెత్తి చూస్తే అక్కడ పొట్టేలు తగులుకొని, కొమ్ములు తగులుకొని ఒకటి కనిపించింది. ఆ ఎంతో సంతోషించాడు. బిడ్డని కట్లిప్పేసి ఆ పొట్టేల్ని బలి ఇచ్చేసి సంతోషంతో ఇప్పుడు గట్టిగా యెహోవా ఈరే అంటే యెహోవా మరి పర్వతం మీద చూసుకొనును అనే మాట వాడుకైందంట. ఎక్కడ కూడా అది ఇంతవరకు కూడా మరి ఆయనకి ఆ స్థలానికి పేరు పెట్టి అన్ని కూడా ఆయన చూసుకుంటాడు. సమస్తమును ఆయన మనకి చూసుకునే దేవుడు. కాబట్టి ఆయన ఇచ్చిన ఆశీర్వాదాలు ఏంటయ్యా అంటే, చూడండి, అబ్రహాంకి దేవుడు ఇచ్చిన ఆశీర్వాదాలు మరి ఇందాక చదవబడిన వాక్యం ఒకసారి చూస్తే 22 ఆదికాండం నీకు 16వ వచనం, నీకు ఒక్కడే అయ్యున్న నీ కుమారుని ఇయ్య వెనుక తీయక ఈ కార్యము చేసినందున మనం కార్యం చేసే బిడ్డలుగా ఉండాలి. విధేయతతో కూడిన కార్యము, విశ్వాసముతో కూడిన కార్యము, భయముతో కూడిన కార్యం అండి. ఇగో ఈ 3 కూడా కలిపి 1. కాబట్టి మనం కార్యరూపంగా దేవుని ఎదుట చేసినప్పుడు మనకేం వస్తుంది? ఇదిగో, నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రముల వలెను సముద్ర తీరమందలి ఇసుక వలెను నీ సంతానమును నిశ్చయముగా విస్తరింపజేసేదను. నీ సంతతి వారు తమ శత్రువుల గవిని స్వాధీనపరుచుకొందురు. ఈ ఆశీర్వాదము కొంతవరకే చూడగలిగాడు అబ్రహాం గారు ఫిజికల్ గా. కానీ చూసాడా మొత్తం? నో. బట్ ఆశీర్వాదం తరతరాలుగా ఈ భూమి ఉన్నంత వరకు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా, మరి ఆయన సంతానం ఇసుక రేణుముల వలె మరి విస్తరింపజేసినట్టు విస్తరిస్తానే పోతుంది. నీవు నేను కూడా అందులో ఉన్నామంటే ఎంతో మనము ధన్యులమండి. రెండవదిగా, నీవు నా మాట వినినందున
రెండవది సంతానము శత్రువుల గవినిని స్వాధీనపరచుకును. రెండవది నీ సంతతి వారు తమ శత్రువుల గవినిని స్వాధీనపరచుకొందురు. రెండవ ఆశీర్వాదం. మూడవది, నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదింపబడును. భూలోకంలోని జనములన్నీ అబ్రహాం వలన ఎలాగ ఆశీర్వదించబడ్డాయి? యేసయ్య ద్వారా ఆశీర్వదించబడ్డాయి. మనం చూసాం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో ఎవరు వచ్చాడు యేసయ్య ద్వారా? మరి అబ్రహాం ద్వారా. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి. అబ్రహాము నుంచి యేసు క్రీస్తు మనకి ఆశీర్వాదాలను, పరలోక ఆశీర్వాదాలు, ఫిజికల్ అన్ని కూడాను భూలోకం అంతటికి కూడా ఆయన ఇచ్చాడు. అది మరి నెరవేర్చుకు మనం చూస్తున్నాం. ఆ ఆశీర్వాదాలు మనకు కూడా ప్రభు అనుగ్రహించాడు. మన బిడ్డలకు, మన సొంత వారు అందరికీ కూడాను మన అవి చెందుతున్నాయి. కాబట్టి మరి మీ రోజు ఈ రీతిగా దేవుని బిడ్డలంగా, దేవుని కుమారులంగా మనకు అన్ని కూడా సమకూర్చబడుతున్నాయి. మనం ప్రార్థన చేసినప్పుడు ఒకటే చెప్తాం కదా, నాకు అడగక మునిపే నా అక్కర్లన్నీ తీరుస్తున్నావయ్యా, నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలు. అవునా కదా? ఖచ్చితంగా ఆయన తీరుస్తున్నాడు. ఈ రోజు ప్రాక్టికల్ గా మనం అనుభవిస్తున్నాము. ఎందుకంటే అబ్రహాం యొక్క విధేయత. అదే మనం కూడా ఇప్పుడు కూడా ఆ విధేయత, ఆ విశ్వాసము, ఆ భయము, ఈ మూడు కూడా కార్యరూపకంగా మనలో కనబడాలి దేవుడికి. మరి అట్టి రీతిగా మనం ఉండడానికి యెహోవా ఈరే అనే పదం మనం కూడా ఎల్లప్పుడూ పలుకుతుండాలి. ఎక్కడ ఏం లేకపోయినా, ఇంట్లో ఏదన్నా అవసరత ఉన్నా, ఏదైనా మనకి అడ్డుకున్నా, యెహోవా ఈరే అనే మాట నీవు నేను వాడుకలోకి తెచ్చుకుందాం. అబ్రహాం అన్నాడు కదా, ఈరోజు నీవు నేను కూడా ప్రతిరోజు కూడా యెహోవా ఈరే అనే పదాన్ని మనము వాడుకలో పెట్టుకుంటే ఇక మనకి ఏ విధమైన ఏముండదు, చింత, విచారం, ఇంకా భయము, ఇవన్నీ ఉండవు. ఎందుకంటే యెహోవా ఈరే. దేవుడు తన పరిశుద్ధ వాక్కులను మనందరి హృదయంలో ఫలింపచేయుగాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడా, యెహోవా ఈరే అని నేను ఈ రోజున అబ్రహాం వలె మేము కూడా ప్రభువా పలుకుటకు, ఆ యొక్క నీ ఆశీర్వాదాలను పొందుకొనుటకు మాకు కావలసిన విశ్వాసము, విధేయత, నీ అందలి భయము, ఇవి క్రియారూపకంగా కార్యములుగా మేము చేయుటకు మాకు పరిశుద్ధాత్మదేవ నీ శక్తిని మేము పొందుకోవడానికి మాకు నీ యొక్క ఆ ఆత్మ ధైర్యమును మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకై ప్రభువా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ మేము నాయన మా విధేయత కూడా తండ్రి ఇమ్మీడియట్ విధేయతగా మేము ఉండుటకు తండ్రి, అలాగే ప్రభువా మరి సారెపతి విధవరాలు కూడా తండ్రి విధేయత చూపి మరి ఆమె ప్రవక్తకి ఏం కావాలో మొట్టమొదటిగా మొదటి ప్రేమను, మొదటి ఆజ్ఞ, మరి మొదటి స్థానాన్ని నీకు ఇచ్చి మన నాయన మేము నీ యొక్క దీవెనలు పొందడానికి మా జీవితాల్లో కూడా అద్భుతాలు, ఆశ్చర్యాలు ఎన్నో చూసాము, కానీ గ్రహింపు లేకుండా పోతున్నాము. క్షమించి నాయనా మరి నీవు మాకు తోడై ఉన్న దేవుడవుగా ఎల్లప్పుడూ తండ్రి నీవు అన్ని విధాలా మాకు సమకూర్చే దేవుడవుగా ఉన్నందుకై వందనాలు చెల్లిస్తూ మమ్మల్ని మేము నీకు సమర్పించుకుంటూ యేసు పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్.